హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ ఫుడ్ ఛాలెంజ్ జీరా రైస్. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చూస్తున్నాం. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో జీరా రైస్ తీసుకున్నాము. దీనికి కావాల్సిన లింక్ కావాలనుకుంటే మా మమ్మీ ఛానల్లో వెళ్ళి చూడండి ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా పెడితే చూడండి. ఈ వీడియోస్ చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉదయ్ చిట్టాల ఇది ఇంట్లోనే తయారు చేసిన నేను. ఇందులో ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు అన్నీ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు ఫుల్ వీడియో ఉంటుంది. నేను ఎట్లా చేసినా, ఏమేమి వేసి చేసినా అని అన్నీ తెలుస్తాయి అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ కూడా చేయొచ్చు. స్టార్ట్ చేద్దామా? జీరా రైస్ నెయ్యి ఫ్లేవర్ ఇట్లా మంచి కొడుతుంది. నెయ్యి మొత్తం నెయ్యి ఫ్లేవర్ వేసి చేసింది కాబట్టి జీడి పలుకులు మంచి కొడుతుంది. అంతే తిందాం. ఓకే ఓకే అది అయితే పెరుగు మంచిగా ఉంటుంది తింటా. పంటికి అల్లం వెల్లిగడ్డలు, ఎల్లిపాయలు తరుగుతుంటే మళ్ళీ జీలకర్ర కూడా మంచిగా దాన్ని నెయ్యిలో గోలినాయి ఇవన్నీ చేసి మాత్రం అబ్బా. ఊకే కూరలతో కాకుండా ఇట్లా అప్పుడప్పుడు తినాలి. ఎవరి ముందే తింటారు ఎంగనిస్తావు. ఐస్ క్రీమ్ ఇట్లా ఈ అల్లం కూడా పంటికి కలుగుతాబ్బా. స్కూల్లో కూడా పిల్లలకు ఇట్లా అప్పుడప్పుడు చేసేయారు, మంచిగా మంచిగా ఇష్టంగా తింటారు. పెరుగు కాంబినేషన్ మంచిగా ఉంటుంది కదా. ఇలా లవంగాలు అవన్నీ డైరెక్ట్ వేసిరు. పండుగ తరుగుతున్న కొద్దిగా ఘాటు తలిగి సూపర్ టేస్ట్. పెరుగులో కూడా మంచి క్యారెట్, మంచి ఉల్లిగడ్డ వేసారు. మనం తినేది, మనం కష్టపడేది కడుపు కోసమే కాబట్టి మంచిగా తినాలి. కొంచెం కష్టం కాకుండా, కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసుకొని ఇష్టంగా తింటే అయిపోతుంది. మిరియాలు అవి ఇవి మిరియాల ఘాటు గొంతు దగ్గర సిమెంట్ చెప్పని అవుతుంది. ఎల్లిపాయ
ఘాటు. కొంచెం కారమే. మా మమ్మీ ఛానల్లో మంచి మంచి వడియాలు కూడా వీడియోలు వస్తున్నాయి. అందరు వెళ్ళి మంచిగా మీకు నచ్చిన వడియాలు ఏమో చేసుకోండి. ఇంకా మీకైనా కొత్త వడియాలు తెలిసినవి ఉంటే అక్కడ వీడియోస్ కింద కామెంట్ చేస్తే మేము కొత్త వడియాలు కూడా చేయడానికి రెడీ ఉన్నాం. ఏదైనా చట్నీతో నేనే తినచ్చు. ఇంకా అవి పెరుగు పచ్చడితోనే మంచిది. మొత్తం తినాలి, ఒక మెత్తున్నది అయిపోయింది. నేనే విన్నా వేడైపోయింది. అయిపోయింది. అవే అయిపోయింది. ఫస్ట్ నేనే ఫస్ట్ తిన్నా. ఒక్క సెకండ్ అటు ఇటులో గెలిచిపోయింది అంతే. ఐస్ క్రీమ్ కోసం, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకే ఐస్ క్రీమ్ కోసం జల్లి తిన్నా. ఐస్ క్రీమ్ ఎక్కువ తినద్దు. గెలిచేదాకానేమో కొనిస్తా అన్నాడు, కొనిచ్చినాక ఎక్కువ తినద్దట. ఐస్ క్రీమ్ ఎక్కువ తింటే పైసలు మిగులాలని. అబ్బో చూసినా ఎట్లున్నారు లంగా. అట్లేం లేదు కానీ కొనిస్తా. కారం అయితే గొంతుకు ఇట్లా తలుగుతుంది, మస్తున్నది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి. జీరా రైస్ని, దానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చూసేయండి. చూసి మా వీడియోలు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు అందరు పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇట్లా మధ్యాహ్నం జీరా రైస్ చేస్తే ఇట్లా పిల్లలందరూ మంచిగా మధ్యాహ్నం పడుకుంటారు కాబట్టి ఇట్లా జీరా రైస్ తిన్నాక వండుకుంటే ఇంకా మంచి నిద్ర అవుతారు. ఓకే, పప్పుచారులతో కూరగాయలతో తినరు కదా, ఇట్లా వెరైటీ కూడా మంచిగా టేస్ట్గా చేసి పెడితే కూడా తింటారు. ఇందులోకి పాపడాలు ఉన్నా ఏమున్నా పెట్టి పెట్టచ్చు. అట్లాంటి పాపడాల వీడియోలు కావాలన్నా, వడియాల వీడియోలు కావాలన్నా కూడా మా మమ్మీ ఛానల్ ఉంటాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద పెడతా, మీరు ఇవన్నీ వీడియోలు చూసేయండి. ఇంకేమైనా కొత్త ఫుడ్ ఛాలెంజ్లు కావాలంటే కూడా మనకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద ఏ ఫుడ్ ఛాలెంజ్ అయినా సరే, ఎంత పెద్దదైనా సరే మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఆల్రెడీ జోలో చిప్ ఛాలెంజ్ మా మమ్మీ దాంట్లో కూడా వచ్చింది. ఇంకెవరైనా దాన్ని కూడా చూడనట్టుంటే వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.